బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కందుకూరు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోటీ నుంచి తప్పుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి. తాను పోటీ చేయలేనని అధినేత జగన్కే చెప్పేశారాయన. కందుకూరులో వంకి పెంచలయ్యను ఖరారు చేస్తుంది అధిష్టానం. పెంచలయ్య నెల్లూరుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత ఆయన. ఆదిశంకర కాలేజీలను నిర్వహిస్తున్నారు పెంచలయ్య. సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఆయన ఎందుకు వద్దనుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, కందుకూరు వైసీపీలో ఏం జరిగింది? ముఖ్యంగా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి ఆయన పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు? ఎస్హెచ్ఎన్ పూర్తిగా కందుకూరు నియోజకవర్గంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహిదర్ రెడ్డి అయితే ఈసారి పోటీలో ఉండనంటూ అధిష్టానానికి అయితే చెప్పిన పరిస్థితి. ఆయన స్థానంలో ఆదిశంకర కాలేజీకి సంబంధించిన వంకి పెంచలయ్యని అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి ఆయన అధిష్టానం ముందు అయితే చెప్పిన పరిస్థితి. వెంటనే టికెట్ను కూడా ఆయనకి కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండనని అధిష్టానం చెప్పడంతో పాటు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డిని కోరడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీకి అవకాశం కల్పిస్తున్నారని కూడా చెప్పిన పరిస్థితి. అయితే మహిదర్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. అయితే ఈ టైంలో మాత్రం ఎందుకు ఎమ్మెల్యేగా ఆయన పోటీలో ఉన్నారనేది అయితే పెద్ద ఆసక్తి రేపుతుంది. అయితే దానికి కారణాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకాశం జిల్లాకు సంబంధించి కందుకూరు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే విభజన ప్రకాశం జిల్లాకు సంబంధించి కందుకూరు ప్రకాశం జిల్లా ఉండేది. ఇప్పుడు అది నెల్లూరు పార్లమెంటు స్థానానికి అయితే వెళ్ళిన పరిస్థితి. అయితే నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి గత కొద్ది కాలంగా ఈ సీట్ల కేటాయింపుకి సంబంధించి వచ్చిన ఇష్యూస్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి ఎన్నికల్లో అక్కడి నుంచి పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారు. నెల్లూరుకు సంబంధించి నెల్లూరులో కందుకూరు నియోజకవర్గం రాబోతుంది. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నెల్లూరు పార్లమెంట్లో సంబంధించి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఖలీల్కి కేటాయించారు. అయితే అక్కడున్న వేముగుంట ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ప్రభాకర్ రెడ్డి కోపంగా ఉన్నారు. కొంత 10 రోజులు బట్టి ఈ నిర్ణయం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ అధిష్టానానికి దూరంగా ఉన్నారు. కొంత అసంతృప్తి కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఈయనకి మానుగుంట మహేందర్ రెడ్డికి కొంత సంబంధాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆయన అలక వహించాడు కాబట్టి ప్రస్తుతం ఆయనకి సపోర్ట్గా ఉండడం కోసమే ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారని చెప్పినట్టయితే తెలుస్తుంది. అంటే అధిష్టానానికి ప్రభాకర్ రెడ్డికి మధ్య కొంత అలక నడుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఖలీల్ని ఎమ్మెల్యే సిటీగా అభ్యర్థిగా ప్రకటించడం వెనుక వేమిరెడ్డి కూడా కొంచెం దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సహకరించినట్టు కూడా చెప్పారు. ఆ కార్యకర్తలు కూడా సహకరించొద్దు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఢిల్లీలోనే ఉండి ఆయన మొత్తం అంతా నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మహిదర్ రెడ్డి సంబంధించి వంకి పెంచలైన అభ్యర్థిగా చెప్పాడు. ఆయన ఆదిశంకర కాలేజెస్కి సంబంధించి అధినేతగా ఉన్నాడు. ఆ కాలేజెస్ నిర్వహణ అంతా చేస్తున్నారు. గత పీఆర్పీలో గత ప్రభుత్వంలో 2009లో ఆయన పీఆర్పీ నుంచి అయితే పోటీ చేసిన పరిస్థితి కొంచెం ఓటమి పాలయ్యాడు. అయితే ఈసారి వైసీపీ నుంచి ఆయన టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానం అందరికి తీసుకురావడం, అధిష్టానం కూడా ఓకే చెప్పిన పరిస్థితుల్లో పెంచలయ్య ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే పోటీలో నిలబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నెల్లూరుకి సంబంధించి అంటే ఉమ్మడి ప్రకాశంలో ఉన్న కందుకూరు ఇప్పుడు నెల్లూరులో కలవడంతో రాజకీయాలు అయితే కొంత మారుతున్నాయని చెప్పొచ్చు. మరొక పక్క మహిదర్ రెడ్డి లోకేష్ ని కలిశాడని కూడా చర్చ నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా ట్రోల్ అయింది. పూర్తిగా వైసీపీని వేడుతున్న మరో ఎమ్మెల్యే అంటూ కూడా సోషల్ మీడియా ట్రోల్ అయింది. అన్నింటికి చెక్ చెప్తూ నేను వైసీపీలో ఉన్నాను, జగన్మోహన్ తోటి ట్రావెల్ చేస్తున్నానని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ నిన్న ఇచ్చారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యేకి నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం లేదు, ఆ స్థానంలో వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సురేంద్ర, సాధారణంగా ఒక ఎమ్మెల్యే కనుక సిట్టింగ్ స్థానం నుంచి పక్కకు జరిగితే కనుక తన వాళ్ళకో లేకపోతే తనకు తెలిసిన వాళ్లకు రిఫర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడేం జరిగింది అంటే పూర్తిగా అంటే తాను రాజకీయాల్లో ముందుకెళ్లడంతో పాటు పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఒకే ఉద్దేశం మహిదర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కుటుంబ రాజకీయాలు చాలా మంది తాను లేదా తన కుటుంబ సభ్యులకి వారసులకి ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అయితే మహిదర్ రెడ్డి దాదాపు సీనియర్ పార్టీ లీడర్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిని కూడా ఆయన చేసిన పరిస్థితి, అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్నాడు. పార్టీ ఇప్పుడు 175 వైసీపీ చెప్తున్న నేపథ్యంలో గెలుపు గుర్రాల కోసమే చూస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎక్కడ గెలుపు గుర్రాలు నిలబెడితే ఉపయోగం ఉంటుందనే దాంట్లో మహిదర్ రెడ్డి కూడా ఆలోచించారు. పార్టీ అధిష్టానం
కూడా అదే విధంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేతని అక్కడ తీసుకొని వస్తే ఖచ్చితంగా విజయం వైసీపీని వరిస్తుందని చెప్పి మహేందర్ రెడ్డి అయితే భావించారు. అధిష్టానాన్ని కూడా అదే విషయం చెప్పారు. కాబట్టి పెంచలైని అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి 2 బీసీలకు సంబంధించి పెద్ద వేటే వేసామని చెప్పడానికి, అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సీట్లు నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, కానీ రెడ్డిని కాదని ఈసారి పెంచలైన్ అంటే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన పెంచలైన్ పెట్టడం ద్వారా కూడా పార్టీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. పార్టీకి ఆయన చేసిన కృషిని లేదా పార్టీకి ఆయన చేసిన విన్నతిని జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అడగగానే ఓకే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది సచిన్. రైట్. ఒకవేళ రేపొద్దు ఆయన మనసు మార్చుకుని అక్కడ అసెంబ్లీకి పోటీకి దిగుతానంటే కనుక అక్కడ పెంచలే పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? అంటే మహేందర్ రెడ్డి తీసుకుని వచ్చారు. అధిష్టానం ఎక్కడ మార్చలేదు. ఇప్పటివరకు అధిష్టానానికి సంబంధించి మార్పులు చేర్పుల్లో అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడి మీ స్థానంలో వేరే వాళ్ళని పెడుతున్నాము, మీరు సహకరించండి అని చెప్పి బుజ్జగింపులు చేసిన పరిస్థితి. కొంతమంది రెబల్స్ కూడా పార్టీని పెడుతున్నామని చెప్పారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా జరిగింది. మిగతా నియోజకవర్గాలకి కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి చాలా డిఫరెంట్గా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వేరే అభ్యర్థిని ప్రపోజల్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అక్కడ వీళ్ళిద్దరి మధ్య పెద్ద తేడా ఏమీ వ్యత్యాసాలు లేవు, తేడాలు లేవు, మధ్యలో గ్యాప్ కూడా లేని పరిస్థితి. కాబట్టి మళ్ళీ పోటీలో ఉండనని, ఆల్రెడీ పోటీలో ఉండనని చెప్పాడు కాబట్టి వేరే వ్యక్తికి సీట్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. లేదంటే కందుకూరు నుంచి మానుకుంటే మళ్ళీ పోటీలో ఉంటారని ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్పారు గతం నుంచి కూడా. కానీ మహేందర్ రెడ్డి నేను ఈసారి పోటీలో ఉండను, నా స్థానంలో పెంచలైన నిలబెట్టాలని చెప్పి అధిష్టానాన్ని చెప్పిన నేపథ్యంలోనే సీటు మార్పు జరిగింది తప్ప కొత్తగా పరిణామాలను చోటు చేసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ ఎమ్మెల్సీకి సంబంధించి తను స్పష్టంగా అడిగాను, ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇస్తారని హామీ తీసుకున్న తర్వాతే పెంచలైన్ అయితే అక్కడ అభ్యర్థిగా ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కందుకూరుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కందుకూరు వైసీపీలో కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. పోటీ నుంచి తప్పుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి. తాను పోటీ చేయలేనని అధినేత జగన్ కి చెప్పేశారు. ఆయన కందుకూరులో వంకి పెంచలయ్యను ఖరారు చేస్తుంది అధిష్టానం.